అట్టహాసంగా మేడారం ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం. మహాజాతరను లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆలయం చుట్టూ ఆకట్టుకుంటున్న గిరిజన శిల్పాలు. దావోస్కు వెళ్లిన ముఖ్యమంత్రి. మేడారం నూతనంగా నిర్మించిన అమ్మవారి గద్దెలో ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతరను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మరి అట్టహాసంగా మేడారం ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం అయితే అయింది. గద్దెలన్నింటినీ కూడా మరి పునర్నిర్మించారు, అద్భుతంగా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరి ఏదైతే ఉందో మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర మరి ప్రపంచానికి నలుమూలలకి అందరికీ తెలియపరిచేలా మరింత ఈ చొరవ తీసుకుంటాన్ని యావత్ తెలంగాణ మొత్తం కూడా విమర్శకుల ప్రశంసలు కూడా ఈ విషయంలో అందుకున్న పరిస్థితి అయితే మనమైతే గమనించవచ్చు. ఈ మహాజాతరను లాంఛనంగా అయితే ప్రారంభించారు. మేడారంలో నూతనంగా నిర్మించిన ఈ అమ్మవారి గద్దెల ఆలయ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ ముఖ్యంగా ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడైతే దావోస్కి అయితే వెళ్ళారు. మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ఆయన దావోస్కి వెళ్ళడం అయితే జరిగింది. మరి ఈ రకంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరి ఆలయ ప్రాంగణంలో గద్దెలన్నింటినీ కూడా మరి పునర్నిర్మించడం, అద్భుతంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే ఈ నెల 21న మున్సిపల్ షెడ్యూల్, ఈ నెల 26, 27 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్. ఫిబ్రవరి 12 లేదా 14న పోలింగ్. ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను తీస్తూ ఉంటాయి. మరి రాజకీయ పార్టీలు అయితే మనకు తెలుసు తమ యొక్క పరిధుల్లో మరి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతి వ్యూహాలతో మరి ముందుకు వెళతారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ ప్రధాన పార్టీ అయినా ఆ మాటకు వస్తే ఏ ఇండిపెండెంట్ అయినా కూడా విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ 26, 27 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఫిబ్రవరి రెండో వారంలో మరి ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశం అయితే కనబడుతుందని కూడా ప్రచురించారు. మరి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీల రిజర్వేషన్ ఖరారు కావడం, ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక షెడ్యూల్ జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు దావోస్ పర్యటనకు వెళుతూ మరోవైపు మంత్రులపై మున్సిపల్ బాధ్యతలు ఉంచారు. ఈ క్రమంలో తమకు అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల పర్యవేక్షణలో మంత్రులు నిమగ్నమయ్యారు. ఈ నెల 21న షెడ్యూల్, 26 లేదా 27న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, 31న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 1 అభ్యంతరాల పరిష్కారం, ఫిబ్రవరి 2న నామినేషన్ ఉపసంహరణ గడువు, ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు ప్రచారానికి గడువు ఉంటే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 12న పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మంత్రులు ఫీల్డ్కు వెళ్ళాక సమయం కోరితే ఫిబ్రవరి 14న పోలింగ్కు వెళ్లాలా, షెడ్యూల్లో మార్పులు చేర్పులు జరగవచ్చని ప్రచారం కూడా జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తేగా అసలు తేదీలు తెలియవు. ఒకరోజు ఇటు అటుగా ఇవే తేదీలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా అయితే వేస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిటికీ ఒక్కరోజే ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు అయితే మరి చేస్తున్నారు. ఇక ఎన్నికల నగారా మోగిపోయినట్టే. అతి తక్కువ సమయమే ఉంది. అయితే నోటిఫికేషన్ అయితే 26, 27 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉందని కూడా మరి ప్రచురించారు. చూడాలి రానున్న రోజుల్లో అధికారికంగా 1-2 రోజులు అటు ఇటుగా ఇంచుమించుగా ఇవే తేదీలు ఉన్నట్టు కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక కర్ణాటక పోలీసు శాఖలో కలకలం. రాసలీల వీడియోతో పోలీస్ బాస్ ఆఫీసులోనే అసభ్యకరంగా మహిళలతో ఉన్న వీడియోలు. సీరియస్ అయిన సీఎం సిద్ధరామయ్య. బంగారం స్మగ్లింగ్లో దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు తండ్రి రామచంద్రరావు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది.
ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరో ఆడవారి హక్కులపై సోషల్ మీడియాలో దాడి జరిగితే సహించేది లేదు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిందే. ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తే బాగుండదు. ఆడవారి హక్కులకు భంగం కలిగించాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అంటే ఆ స్కీమ్ను నిర్వీర్యం చేయడమే అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటుందని, అభివృద్ధి చేయడం పక్కన పెట్టేసి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని రేణుకా చౌదరి అయితే ఫైర్ అయినట్టుగా కూడా మనకి దీనిలో ప్రచురించారు. ఆడపిల్లలకి ఎవరి బట్టలు వేసుకోవాలో వాళ్ళకి హక్కు ఉంటుంది. మీరెవరు మరి పిచ్చిగా మీరు కన్నా పిచ్చి రాతలు రాస్తే బాగోదు అని చెప్పి ఒక రకంగా మరి కొంత మీడియా కూడా ఆవిడ సున్నితంగా హెచ్చరించిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? రేణుకా చౌదరి మాట్లాడిన మాటల్ని ఏ రకంగా తీసుకుంటారు? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక మనకి తెలుసు కీరవాణికి అరుదైన గౌరవం, సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం అయితే వచ్చింది అని కూడా ప్రచురించారు. సంగీత దిగ్గజానికి మహత్తర అవకాశం. ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా ఈ నెల 26న జరగబోయే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు సంగీతం అందించే అవకాశం ఆయనకు లభించింది. ఈ మేరకు కీరవాణి తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు. అందరికీ వందే మాత్రం ప్రతిష్టాత్మక గీతం వందే మాత్రానికి 150 ఏళ్ళు అవుతుందన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం నాకు లభించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఈ మహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 2500 మంది కళాకారులు పాల్గొంటారు. మన దేశ ఆత్మను ప్రతిబింబించే ఈ వేడుకను ఆస్వాదించండి, వందే మాత్రం అంటూ తన ట్వీట్లో కీరవాణి పేర్కొన్నారు. కీరవాణి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యూనివర్సల్ సినిమా వారణాసికి సంగీతాన్ని అందిస్తున్నారు. మనకి తెలుసు ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఆయన మరి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన కూడా మరి ఎవరు ఎంతో అయినా కూడా ప్రతి వాళ్ళు కూడా తల్లి అంటే అభిమానించే వాళ్ళు ఎలా ఉండరు. అదేవిధంగా భరతమాత తల్లిని అభినందించేవాళ్ళు, భరతమాత తల్లిని కోసం పోరాటం చేసేవాళ్ళు, ఆ జెండా కోసం పాట రాయడానికి ఎవరైనా కూడా భావోద్వేగానికి లోనెత్తారు. ఎంఎం కీరవాణి కూడా అతిథులు కాదు. మరి వందే మాత్రం గీతం ఈ రకంగా మరి రాయడానికి మరి భారతదేశం యొక్క ఖ్యాతిని తన పాట రూపంలో తను మ్యూజిక్ చేయడానికి కూడా మరి రావడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మహేష్ బాబు సినిమాకి మరి ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు వారణాసి మూవీకి ఆయన మ్యూజిక్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక జనవరి 26న ప్రతిష్టాత్మకంగా తీసుకోబోయే గీతం వందే మాత్రానికి 150 ఏళ్ళు అవుతున్న సొంత సందర్భాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం లభించడం ఆయన ఎంతో గర్వంగా ఉందని చెప్పి కూడా మరి ఎంఎం కీరవాణి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఒక కుక్క కరిస్తే 100 కుక్కల్ని చంపుతారా? నటి సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. మరి రేణుదేశాయ్ సామాజిక కార్యకర్త ఇది తర్వాత 8వ పేజీలో ఉంది.